शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शान्ति शान्ति शान्तिः। साईराम 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 साईराम। మీ అందరికీ మనమందరం ఎప్పటి నుంచో కూడా బాలవిగా చెప్పుకుంటున్నాం, ఇది తెలుసు కదా, ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం కదా. ఈ రోజు నుంచి నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రామాయణం అంటే రాముడు గురించి మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను అనమాట. మనం సాయిరాం గురించి చెప్పుకున్నాం, సాయిరాం తల్లిదండ్రులన్నీ చెప్పుకున్నాం, మన బాలవిగా చాలా చెప్పుకుంటుంటాం కదా. కానీ మీరు రాముడి గురించి కూడా మీకు చెప్పాలనుకున్నాను. మీరు అందరూ అనుకుంటారు మేము యూట్యూబ్ చూస్తున్నాం, మాకన్నీ తెలుసు రాముడి గురించి అని మీరు అనుకుంటారు. కానీ వివరంగా ఎవరన్నా చెప్పింది ఉన్నదనుకోండి, అది మీ మనసులో పడుతుంది, మీ ఊరిలో ఉంటుంది కదా. అందుకని మనం మీకు నేను ఇక్కడి నుంచి ఏం చెప్తాను, రామాయణం అంటే రాముడు గురించి కొంచెం చెప్తాను. మనం వారం సాయిరాం పేరు మీద, బాల వికాస్ పేరు మీద రామాయణం నేర్చుకున్నాం, సరేనా. అంటే మీరు చూడండి, ఎప్పుడైనా సరే పెద్దలు చెప్పిన మాట వినాలి కదా. ఎవరైనా సరే పెద్దలు చెప్పిన మాట వినాలి. నేను పద్యం చెప్తాను, మీరు అందరూ ఒకసారి చెప్పండి. పెద్దలన్న మాట పెరుగన్నమును బ్రోలు స్వీకరించవలెను చిత్తమందు అట్లు చేయకున్నా అని ఏ కలుగును సత్యమైన బాట సాయి మాట. పెద్దలు చెప్పిన మాట ఎప్పుడు కూడా ఎలాంటిదంట, మీకు పెరుగన్నం అంటే చాలా ఇష్టం కదా, అలా పెరుగన్నం లాంటిదంట. అందుకని మనం ఇప్పుడు కూడా స్వీకరించాలి. చిత్తమంది అంటే దాన్ని ఎవ్వరు చెప్పిన మాట అన్నా సరే, చూసావా నానమ్మ ఈరోజు మనకి రాముడి గురించి చెప్తుంది అని ఒక నమ్మకంతో మీరు నా మాటనే వినాలన్నమాట. విని నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, వచ్చే వారం ఈ వారం చెప్పి నేను వచ్చే వారం అడుగుతాను. అప్పుడు నాకు చెప్పాలి ఎవరు ఎన్ని చెప్తున్నారో నేను మార్కులు వేస్తాను, ఎవరు ఎంత శ్రద్ధగా విన్నారో, సరేనా. అలాగే సారి మనం మొదలు పెట్టుకున్నావా. రాముడు అంటే రాముడు ఫస్ట్ నుంచి చెప్పుకున్నాను. అయోధ్య అనే ఒక నగరం ఉందంట, మీరు వినాలి, నేను చెప్తాను అన్నమాట. ఏ నగరం ఉంది? అనే ఒక నగరం. నగరాలంటే పెద్దవి కదా, నగరాలు పెద్దవి, పట్టణాలు పెద్దవి కదా. అలా తర్వాత చివరికి వచ్చిన గ్రామాలు మీరు అలా అవుతాయి కదా. నగరం అంటే చాలా పెద్దది అన్నమాట, రాజ్యం అన్నమాట. అయోధ్య అనే రాజ్యం అన్నమాట. ఆ రాజ్యానికి మహారాజు గారు దశరథ మహారాజు గారు. ఎవరు? దశరథ మహారాజు. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఏ నగరం ఉందని చెప్పాను నేను? అయోధ్యనే. ఆ నగరానికి ఎవరు రాజు అని చెప్పాను? దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు గారికి 3 భార్యలు ఉన్నారంట. 3 భార్యలు ఎందుకు ఉన్నారంటే, ఆయనకి ఫస్ట్ భార్య అని చేసుకున్నప్పుడు ఫస్ట్ భార్య పేరు కౌసల్యాదేవి అన్నమాట. ఎవరో ఆ కౌసల్యాదేవికి ఎన్ని రోజులన్నా పిల్లలు పుట్టలేదని ఒక 2వ భార్య అని చేసుకున్నారు. ఆ భార్య పేరు కైకేయి అన్నమాట. కైకేయి. అలా తనకి కూడా పుట్టలేదని 3వ భార్య అని చేసుకున్నారు. ఆవిడ పేరు సుమిత్ర. అయోధ్య నగరానికి రాజుగారు దశరథ మహారాజు గారు. దశరథ మహారాజు గారికి 3 భార్యలు. 3 భార్యలు కౌసల్య, కైకేయి, సుమిత్ర కదా. 3 అయినా కూడా పిల్లలు దశరథ మహారాజు గారికి పుట్టలేదు. అప్పుడు ఆయన బాధపడుతుంటే ఆ కులగురువు గారు విశ్వామిత్రుడట. ఆ కులగురువు గారు ఎవరో విశ్వామిత్రుడు అనమాట. ఆయన్ని అడిగాడట. అడిగినప్పుడు కులగురువు గారు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు కూడా గురువు గారు అన్నమాట. ఆ పురోహితులు అని ఉంటారు కదా, అలా అనమాట. అడిగినప్పుడు ఆ పురోహితులు ఏమని చెప్పారంటే, నాయన మీరు పుత్రకామేష్టి యాగం చేయండి. ఏమనగో? పుత్రకామేష్టి యాగం చేయండి, మీకు పుత్రుడు తప్పకుండా జన్మిస్తాడు అని దశరథ మహారాజు గారికి కులగురువులు చెప్పారనమాట. అప్పుడు దశరథ మహారాజు గారు ఏం చేశారు? పుత్రకామేష్టి యాగం చేశారు.
పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు మనకు ఒక పూజ చేశానంట, ఒక దేవుడు వచ్చి మనకి ప్రతిఫలం ఇస్తాడనమాట. అలాగా పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు ఒక పాయసం పాత్ర ఒక దేవుడు తెచ్చి దశరథ మహారాజు గారికి ఇచ్చాడనమాట. దాన్ని తాగితే నాయన నీకు నీ భార్యకి బిడ్డలు పుడతారు అని చెప్పారనమాట కదా. చెప్పినప్పుడు ఆయన ఏం చేశారంటే, మరి ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళకి 3 గిన్నెల్లోని కూడా వేసి ఇచ్చారు. చెప్పారట, మీరు ఈ పాయసం జాగ్రత్తగా తాగంటే మనకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పేసి దశరథ మహారాజు గారు చెప్పారనమాట. చెప్పినప్పుడు ఏమైందంటే, వీళ్ళు కౌసల్య కైకేయి ఆ గిన్నెల్ని జాగ్రత్తగా ఒక చోట పెట్టుకున్నారు. సుమిత్ర గారి పాపం ఆ పక్కన పెట్టుకుంటులోకి ఆ గిన్నెని గెద్ద తల్లుకుపోయిందట, పట్టిపోయింది. ఆ గిన్నె ఏం పట్టిపోయింది? ఎవరిదే? సుమిత్ర గిన్నె గద్ద పట్టుకుపోయింది అనమాట. పట్టుకుపోయినప్పుడు ఆవిడ అయ్యో అయ్యో అని బాధపడుతుంది అనమాట. బాధపడుతున్నప్పుడు ఉన్నాళ్ళు దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు మంచోళ్ళు కదా, వాళ్ళందరూ ఒకటే కదా, మనందరూ ఒకటే కదా, నాది నేనే తాగేస్తాను అనుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే, చెల్లి నువ్వు బాధపడకో, మా ఇద్దరిదే తిరిగి కొంచెం నీకు ఇస్తామని ఇద్దరు కలిపి ఆవిడతో కొంచెం ఈవిడతో కొంచెం కలిపి ఒక గిన్నె వేసి సుమిత్రకి కూడా ఇచ్చారన్నమాట. చూసారా? ఇచ్చినప్పుడు ఆడ ముగ్గురు అది తాగిన తర్వాత వాళ్ళు గర్భవతులయ్యారు. వాళ్ళకి పుట్టాడు కౌసల్యాకి రాముడు పుట్టాడు. అవునా? కైకేయికి భరతుడు పుట్టాడు. ఎవరు పుట్టాడు? కైకేయికి భరతుడు పుట్టాడు. సుమిత్రకి మరి ఇద్దరు తెలిసి అప్పించారు కదా, వాళ్ళకి ఇద్దరు పుట్టారు. ఎవరు? లక్ష్మణుడు శత్రుఘ్నుడు. ఎవరు? లక్ష్మణుడు శత్రుఘ్నుడు అన్నమాట. ఇప్పుడు మనం ఇది మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసుకుని ఈ రోజుతో ఇక్కడికి ఆగుదాం, సరేనా? మనం మళ్ళీ వచ్చే వారం బాగా మీకు అన్ని చెప్తాను. ఇప్పుడు నేను ఒక చెప్తే మళ్ళీ తిరిగి చెప్తాను అనమాట. ఏ నగరం ఉందని చెప్పారు? అయోధ్య నగరం. ఆ నగరానికి ఎవరు రాజు? దశరథ మహారాజు రాజు. దశరథ మహారాజుకి ఎంతమంది పిల్లలు? 3 భార్యలు. ఆ భార్యల పేర్లేంటి? సుమిత్ర కదా. దశరథ మహారాజు ఏమి యాగం చేశాడు? పుత్రకామేష్టి యాగం చేశాడు. పుత్రకామేష్టి యాగం చేస్తే యజ్ఞపురుషుడు ఏమిచ్చాడు? పాయసం ఇచ్చాడు. ఆ పాయసాన్ని దశరథ మహారాజు ఎవరికి ఇచ్చారు? 3 భార్యలకి ఇచ్చారు. ఆ 3 భార్యల్లో ఎవరిది గెద్ద పట్టుకుపోయింది? సుమిత్రది గెద్ద పట్టుకుపోయింది. వీళ్ళిద్దరు ఎవరిద్దరు ఆవిడకి ఇచ్చారు? మళ్ళీ ఆవిడకి ఇచ్చినందువల్ల ఎవరెవరు పుట్టేది చెప్పండి. ఫస్ట్ రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు అనే 2 పిల్లలు పుట్టారు. మనం చూడండి ఈ 4 గురించి రాముడి జననం ఈరోజు చెప్తారు, సరేనా? ఇప్పుడు తాగుదామా? చెప్పుకుందామండి. ఒకసారి మళ్ళీ ఉదాహరణ కానీ చెప్పండి. శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్ 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 సాయిరామ్.